మహిళలకి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. దానిలో భాగంగా మొట్టమొదలు మనకి ప్రమాణ స్వీకారం చేయగానే ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్సు యొక్క ఛార్జీలు తగ్గించడానికి మహిళలతోనే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇమీడియట్ అదే రోజు ప్రోగ్రామ్ ఏంటి అంటే మనకి గ్యాస్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్, బస్సులకు సంబంధించినటువంటి రాజీవ్ ఆరోగ్య శ్రీ అనేది 10 లక్షలు పెంచే ప్రోగ్రామ్ అన్ని కూడా మహిళలకు సంబంధించి ఇందిరమ్మ మహిళలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళలకు 8 ఇవ్వడం, చీరలు ఇందిరమ్మ చీరలు మహిళలకి ప్రతి కూడా మహిళని కేంద్రంగా తీసుకునే ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేపడుతుంది. కారణం ఏంటంటే మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది అనే ఉద్దేశంతో మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. ఈ సందర్భంగా 1 కోటి మంది మహిళల్ని పోషిస్తూ చేయాలనేటువంటి ప్రభుత్వానికి మీరందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ గట్టి చప్పట్ల ప్రభుత్వానికి తెలియజేయాలి. ఇంకా సమయం లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గవర్నమెంట్ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇంకా జరగడమ్మా అమ్మ, ఇంకా జరగండి సార్, ఒక్కరు అమ్మ ఇటు తిరగండి, ఇటు సార్ సార్ తిరిగి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిరిగే కార్యక్రమం. మరి ఏదైతే ఇందిరా శక్తి చీరలు ఏదైతే పంపిణీ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఆడపడుచుకు గౌరవంతో అభిమానంతో ఒక మంచి చీర ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకే కాక వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఒక పండుగ వాతావరణంలో మండలం తిరుగుతూ ఇచ్చే కార్యక్రమం జరిగింది. మన గ్రామాలలో కూడా పంపిణీ జరుగుతుంది. మరి రాత్రికి సాయంత్రం వరకు డిప్యూటీ సీఎం గారు మరి ఇంకో అనౌన్స్మెంట్ చేసి మరి ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి అయినా మా ఉప ముఖ్యమంత్రి బట్టి గారైనా ఎప్పుడు మహిళల గురించే ఆలోచన చేస్తుంది. మీకు ఏ చేయాలి ఎట్లా చేయాలనే ఆలోచన ఉంది. బట్టి గారు డిప్యూటీ సీఎం గారు మహిళలకు ముఖ్యంగా మీకు ఏదైతే వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఆ వడ్డీ ఏదైతే మీకు అంతకు ముందు మరి ఆ వడ్డీ సంబంధించిన మీరు వడ్డీ తీసుకున్నప్పుడు ఆ బ్యాంకుకు ఆ రుణానికి సంబంధించిన మిత్తి మీరు కడతారు. అంతే కదా, ఆ మిత్తిని ఈరోజు మీకు వాపసు ప్రభుత్వం మీ అకౌంట్లలో ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమము నియోజకవర్గాలన్నింటిలో కూడా మళ్ళా చేసుకోండి. ఇది ఒక పెద్ద పండుగ మళ్ళీ చేసుకోండి. మహిళలకు నిన్న చీరనిస్తే ఈ రోజు వడ్డీ లేని ఉన్నారు కాబట్టి మీరు కట్టిన వడ్డీ మళ్ళీ వాపసు ప్రభుత్వం తరఫు నుంచి బ్యాంక్ కట్టిన బ్యాంక్